హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మిక్సీలో వేసుకునే పచ్చడి కంటే రోట్లో నూరుకున్న పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా టమాటా రోటి పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇప్పుడు అరకిలో టమాటాలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 4-5 రెబ్బల చింతపండు, టమాటా త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా మెత్తగా మగ్గిన తర్వాత అందులోని నీరంతా ఎగిరేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలోని నీరంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో టమాటాలో ఉడికిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిరపకాయను ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి నూరుకోవాలి. జీలకర్ర కూడా నలిగిన తర్వాత అందులో టమాటాను వేసుకోవాలి. తరువాత టమాటాను ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుతూ నూరుకోవాలి. టమాటాను ఇలా నూరుకున్న తర్వాత అందులో ఒక ఉల్లిపాయను పైన పొట్టు తీసి ఇలా కట్ చేసుకొని వేసి నూరుకోవాలి. ఉల్లిపాయను కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా నూరుకోవాలి. ఉల్లిపాయ కూడా కొద్దిగా నలిగిన తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని నూరుకోవాలి. ఈ పచ్చడి మనకు 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసిన పచ్చడి కంటే రోట్లో నూరిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా రోటి పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.